రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు ప్రభాస్ కోసం రంగంలోకి దిగబోతున్నాడా? కల్కి 2898లో కమల్ మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ అపీరెన్స్ ఇవ్వనున్నాడా? నాగ్ అశ్విన్ నిర్ణయం రౌడీ ఫ్యాన్స్ కి కిక్కిచ్చేలా ఉందా? రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో కూడా ఈ విషయం జోష్ నింపేలా ఉంది. ఇంతకీ ఏది నిజం, ఏం జరగబోతోంది? జస్ట్ వాచ్ ఇట్. కల్కి మూవీలో ప్రభాస్ కి విలన్ గా కమల్ నటించబోతున్నాడు అంటేనే అంతా షాక్ అయ్యారు. ఇంతలో సీన్ లోకి రౌడీ స్టార్ విజయ్ పేరొచ్చి చేరింది. తను సూపర్ హీరోగా మారబోతున్నాడు అంటూ ప్రచారం ఊపందుకుంది. కల్కిలో విజయ్ గెస్ట్ రోల్ ఉండే ఛాన్స్ ఉందనే ప్రచారానికి కారణం తను సూపర్ హీరో అనిపించేటువంటి అవుట్ఫిట్ తో కనిపించడం. అది కేవలం ఓ యాడ్ కోసమే ధరించిన ఈ యాడ్ లుక్ వల్ల మరో అంశం లీక్ అయిందంటున్నారు. అది నాగ్ అశ్విన్ మూవీలో విజయ్ గెస్ట్ అపియరెన్స్. నిజానికి విజయ్ కి ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో సెకండ్ లీడ్ రోల్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. ఆ తర్వాత మహానటిలో రౌడీ స్టార్ స్పెషల్ రోల్ వేశాడు. ఇలా వరుసగా నాగ్ అశ్విన్ రౌడీని తన సినిమాలోకి తీసుకుంటున్నాడు కాబట్టి కల్కిలో విజయ్ ఎంట్రీ ఓపెన్ సీక్రెట్ అంటున్నారు. విజయ్ దేవరకొండ కూడా కల్కిలో గెస్ట్ రోల్ అంటే ఇష్టంగానే ఒప్పుకున్నాడట. ఇక లైగర్ ఫ్లాప్ అయినా రౌడీకి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. అందుకే ఈ అర్జున్ రెడ్డిని తన సినిమాలోకి గెస్ట్ గా తీసుకుంటే మరింత ప్లస్ అవుతుందని నాగ్ అశ్విన్ విజయ్ తో గెస్ట్ గా హ్యాట్రిక్ ప్లాన్ చేశాడంటున్నారు. ఇక విజయ్ కూడా లైగర్, ఖుషి లాంటి ఫ్లాప్ల నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే ఫ్యామిలీ స్టార్ గా మారి సంక్రాంతిని టార్గెట్ చేశాడు. తర్వాత గౌతమ్ తిన్ననూరి మూవీ చేసినా అది రావాలంటే ఏడాది టైం పడుతుంది. కాబట్టే కల్కిలో గెస్ట్ రోల్ వేస్తే మేలో మెరిసి అలా ఫ్యాన్స్ ని కూల్ చేయొచ్చనేది రౌడీ ఆలోచన అని అంటున్నారు.